దేశవ్యాప్తంగా జరుగుతున్న బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. యూపీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో బుల్డోజర్ల కూల్చివేతల పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. పిటిషన్లపై వాదనల సందర్భంగా ధర్మాసనం అధికారులు న్యాయ నిర్ణేతలు కారని స్పష్టం చేసింది. ఇక కేవలం ఆరోపణలతో ఏకపక్షంగా పౌరుల ఇల్లు కూల్చివేయడం రాజ్యాంగాన్ని, చట్టాన్ని, అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని వివరించింది. కార్యనిర్వాహక వర్గం అధికారులు చట్టవిరుద్ధంగా ఆస్తులను నిర్ధారించి కూల్చివేయడం సరికాదని సుప్రీంకోర్టు చెప్పింది. నిందితులపై ఎలాంటి చర్యకైనా ముందు న్యాయపరమైన విచారణ జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికారులు ఆస్తులను లీగల్, ఇల్లీగల్ అని నిర్ధారించడం తగదని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో నిందితుల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. కూల్చివేతలకు మతంతో సంబంధం ఉండకూడదని తెలిపింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్కు మార్గదర్శకాలు జారీ చేసింది. సరైన విధానం పాటించకుండా ఇళ్లు కూల్చడం రాజ్యాంగ విరుద్ధం. కూల్చివేతలకు 15 రోజుల ముందస్తు నోటీసులు తప్పనిసరిగా ఇవ్వాలి. నోటీసులను 3 నెలల్లోపు డిజిటల్ పోర్టల్లో ఉంచాలి. కూల్చివేతలు తప్పనిసరి అయితే దానికి తగిన కారణాలు చెప్పాలి. నోటీసులను తప్పనిసరిగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. ఇక కూల్చివేతలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం, అధికారుల జీతం నుంచి జరిమానాలు వసూలు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. అలానే చట్ట వ్యతిరేకంగా ఇళ్లను కూల్చేస్తే బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు బెంచ్ న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథులు తీర్పు చెప్పారు. ఒకవేళ కరుడుగట్టిన నేరస్తుడైనా, శిక్ష అనుభవిస్తున్న నేరస్తుడైనా వారి ఆస్తులను కాపాడతామని తెలిపింది కోర్టు. ప్రైవేట్ ఆస్తులను కూల్చడానికి వీల్లేదు. కాగా సెప్టెంబర్ 17వ తేదీ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం దేశవ్యాప్తంగా చట్ట వ్యతిరేకంగా ఇళ్లు కూల్చడంపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. ఫలానా వ్యక్తి దోషి అని నిర్ధారించడానికి ప్రభుత్వం ఎవరిని నిలదీసింది? ఇక ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారించాల్సింది కోర్టు అని జడ్జిలు పేర్కొన్నారు.